ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చి 25వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 25వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి దైవ బలంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్నింటా కూడా విజయాలను అయితే సాధించగలుగుతారు. అవసరం ఉన్న విషయాలన్నిటిలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి బాధ్యతల నిర్వహణలో కూడా ముందంజలో ఉండగలుగుతారు. అంటే మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిర్వర్తించటంలో మీదైన శైలిలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా అనుకూలత అనేది ఉంటుందండి. అదృష్ట యోగంతో మీరు చేసే పనులన్నిటినీ కూడా లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. ఆశించిన మేరకు అన్నింటా కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి. చక్కగా ధనధాన్య వృద్ధిని చూడగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి వాతావరణంలో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. అయితే కాసింత పని భారము ఒత్తిడి అనేవి మాత్రం సహజంగా ఉంటాయండి. వాటిని కూడా మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మీ బాధ్యతగా భావించి మీరు యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోవటానికి ముందుకు వెళ్ళడం, చక్కగా ఆ పనులన్నిటినీ కూడా సమయానికల్లా పూర్తి చేసుకోవటం కూడా మానసికంగా మీకు సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించకుండా మీ పనులన్నిటిని కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి శుభ ఫలితాలతో మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే ఎవరైతే మీ ఎదుగుదలను చూసి వారవలేని వారు ఉంటారో, అంటే మిమ్మల్ని చూసి కానీ మీ యొక్క పద్ధతులు చూసి కానీ లేదా మీ యొక్క ఎదుగుదలను చూసి ఇబ్బంది పడేవారు, మిమ్మల్ని బాధ పెట్టాలని చూసేవారు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం ఈరోజు కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. అంటే అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మీరు వారి జోలికి వెళ్ళటం కానీ, వారు వచ్చి మిమ్మల్ని ఏదైనా విషయాలలో మాట్లాడటం కానీ, లేదా మీ యొక్క రహస్యాలను తెలుసుకోవాలని చూడటం కానీ, ఇట్లాంటివి ఏవైనా చేసినప్పుడు మీరు అక్కడి నుంచి చక్కగా మెలకువలతో మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి తప్పించుకోవటం, మీ పనుల పట్ల మీరు శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడపగలుగుతారండి. వారు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాడు చేయాలని, లేదా మిమ్మల్ని అందరి మధ్యలో ఏదైనా విషయంలో తక్కువ చేసి మాట్లాడాలని, ఇట్లాంటి వ్యవహారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి విషయంలో మీరు కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించడం మీకు చక్కటి ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా చక్కటి విజయాలను పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు దీర్ఘకాలికంగా ఏదైతే విషయాల గురించి ఆలోచిస్తున్నారో అటువంటి వాటికి కూడా ఒక చక్కటి పరిష్కారం రావటం కానీ, చక్కగా వాటిలో సత్ఫలితాలు రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి పనిలోనూ కూడా గెలుపుతో పాటు మీదైన శైలిలో చక్కగా సమస్యల పరిష్కారంలో మీ వంతుగా మీరు ముందుకు వెళ్ళటం, అన్ని విధాలుగాను ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవటం, ప్రతి పనిలోనూ కూడా ఒక కొత్తదనంగా మీరు పనులను ముందుకు తీసుకువెళ్ళటం, మీదైన శైలిలో ముందుకు వెళ్ళి ప్రతి విషయంలోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ప్రతి విషయంలోనూ కూడా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని, లేదా కొత్తగా ఏదైనా తెలుసుకోవాలని, కొత్తగా ఏదైనా ప్రారంభించాలని ఇట్లాంటి ఆలోచనలు కూడా మీకు ఉంటాయి. మీ చేతితో ఈరోజు ఎవరికైనా దాన ధర్మాలు చేయటం కానీ, ఎవరికైనా అవసరానికి ఏదైనా అందించడం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఉన్న దాంట్లో ఒకరికి సర్ది పెట్టాలి, ఉన్న దాంట్లో ఒకరికి దాన ధర్మం చెయ్యాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. అదేవిధంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మీకు అనుకూలిస్తుంది. చిన్ననాటి స్నేహితుల యొక్క సలహాలు తీసుకోవటం కొన్ని ముఖ్యమైన విషయాలలో, లేదా మీ బంధువులు యొక్క సలహాలు, అంటే మీ నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలను తీసుకోవటం, లేదా మీ శ్రేయోభిలాషులు మీ పెద్దలు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలు తీసుకోవటం కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రాలను కానీ అట్లాంటివి ఏమైనా కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు మాత్రం కొంతవరకు వాయిదాలు పడే అవకాశం ఇట్లాంటివి అయితే ఉంటుందండి. అన్ని
విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. చక్కగా మీరు కోరుకున్న విధంగా ఉంటుంది. కాసింత పని భారం అనేది ఉంటుందండి. అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చక్కగా మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా చక్కగా శుభ ఫలితాలను పొందుతూ మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షల కోసం కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, లేదా ఏదైతే పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ ఉద్యోగం పట్ల చక్కటి శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. అంటే మీకు ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సకాలంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకొని పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును, ప్రశంసలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కాసింత మీరు మీ యొక్క ఉద్యోగ పై శ్రద్ధను వహిస్తే మీకు అనుకూలమైన చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన స్థానానికి, మీరు కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యే అవకాశం, ప్రమోషన్లు పొందే అవకాశం అయితే మీ చేతికి లభించే అవకాశం ఉంటుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా మీ పెట్టుబడులు బాగా రాణించడం, పెట్టుబడులలో చక్కటి లావాదేవీలను జరపడం, గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా లాభాలను పొందడం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరేదైతే చక్కటి స్థానాన్ని ఆశిస్తున్నారో దానిని పొంది సంతోషంగా మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే గట్టి పోటీ అనేది ఉంటుంది మీ వ్యాపారంలో. మీరు కూడా ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొంతవరకు పని భారం అనేది ఉంటుంది. అయినప్పటికీ మీరు దానికి ఏమి పెద్దపీట వేయకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో ముందుకు తీసుకువెళ్తారు. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారు సహాయ సహకారాలను అన్ని విషయాలలోనూ కూడా పొందగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా సమయానికల్లా పనులన్నిటినీ పూర్తి చేసుకుని చక్కగా ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉద్యోగం చేసేవారు ఉన్నారు ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొంత పని భారం ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ చేసుకునే అన్ని అవకాశాలు మీకు లభిస్తాయి. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ఎంతో చాకచక్యంతో ముందుకు వెళ్ళి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారు భార్యాభర్తల విషయాన్ని చూసినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా అన్ని విషయాలలోనూ చక్కటి సహాయ సహకారాలు లభించడం, చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు చేదోడు వాదోడుగా ఉండటం, వారు ప్రతి విషయంలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం,
మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అయితే కొంతవరకు కొత్త నిర్ణయాలను తీసుకునేటప్పుడు మాత్రం ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క భవిష్యత్తు కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సమక్షంలో తీసుకోవటం వలన చక్కటి శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని అయితే కల్పిస్తాయి. మీరు ప్రతి నిర్ణయంలోనూ కూడా చక్కటి ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. కొత్త నిర్ణయాలతో అన్ని విషయాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా ప్రత్యేకమైన ప్రణాళికలు వేసుకోగలుగుతారు. మీదైన శైలిలో ముందుకు వెళుతూ అందరి మనస్సుల్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియటం కానీ మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చక్కగా శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.